ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు స్థానిక ప్రజలు అలాగే పంట పొలాలపై దాడి చేస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న వార్తలు మనం వింటూ వచ్చాం. సో ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏనుగుల్ని ఎలా ట్రాక్ చేస్తారు, ఏ విధమైనటువంటి పరికరాలు వినియోగిస్తారు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి ఓ ప్రముఖ హోటల్లో ప్రపంచ ఎలిఫెంట్ అంటే వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఫారెస్ట్ రేంజర్ మణికంఠేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం ఇలాంటి జిల్లాలో ఏనుగులు రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా పంట పొలాలు కూడా నాశనం చేస్తున్నాయని విన్నాం. సో వాటిని కంట్రోల్ చేయడానికి కుంకి ఏనుగులు కూడా తీసుకొచ్చారు ఇటీవల కాలంలో. సో ఎలిఫెంట్ని ఎలా ట్రాక్ చేస్తారు, అసలు ఏ పరికరాలు మీరు వినియోగిస్తారు? ఎలిఫెంట్స్కి మనకి ట్రాక్ చేయడానికి మనం అయితే ఫిజికల్గా అయితే 25 ట్రాకర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక 10 ADS మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూస్గా 2 టీమ్స్గా డివైడ్ అయిపోయి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అవి ఎటు వెళ్తే అటు విలేజెస్ని మ్యాక్సిమం అలర్ట్ చేయడానికి చూస్తాము. అయితే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాటికి ఏం కాకూడదు, ఎలిఫెంట్స్కి ఏం కాకూడదు, అట్ ది సేమ్ టైం మన ట్రాకర్స్కి ఏం కాకూడదు అనే ఇంటెన్షన్తో, అలానే విలేజెస్కి ఏం కాకూడదు, అదే మన మెయిన్ ప్రయారిటీగా మేము ప్రస్తుతానికి ముందుకెళ్తున్నాం. సో వాటి నుంచి మన ట్రాకర్స్కి చేయడానికి కూడా మానిటరింగ్కి మనం కొద్దిగా ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తున్నాము, లేటెస్ట్ టెక్నాలజీస్. అవి ఏంటి అంటే మనం దీన్ని స్మార్ట్ స్టిక్ అంటారు. సో ఈ స్మార్ట్ స్టిక్స్లో మనకి ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం సౌండ్ వచ్చింది. సో ఎప్పుడైనా దగ్గరకు వచ్చినప్పుడు మనం దీన్ని యూస్ చేస్తే సో డైరెక్ట్గా అటాక్ అయ్యేటప్పుడు అవి కొద్దిగా భయపడతాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ షాక్ రావడానికి కూడా మనకు ఉందన్నమాట. సో ఈ డివైజెస్ అంటే ఎప్పుడైతే మన వైపు అటాక్ వస్తున్నాయో ఆ టైంలో యూస్ చేయడానికి, నైట్ టైంలో యూస్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సౌండ్ కూడా వచ్చింది, అలారం సౌండ్ కూడా గట్టిగా వచ్చింది అనమాట. ఇలాంటి సౌండ్స్ వల్ల కొద్దిగా యూజువల్గా సైరన్కి కొత్త సౌండ్స్కి ఎలిఫెంట్స్ కొద్దిగా రియాక్ట్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే whenever there is necessary only we will use this. సో అంటే టీమ్ గా ఉంటారు కదా సార్, టీమ్ని బట్టి వీళ్ళ దగ్గర ఉంటాయా లేకపోతే ఎవ్రీ ట్రాకర్ దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఉంటుంది? ఎవ్రీ ట్రాకర్ దగ్గర ఉండదు, అంటే ఇట్ డిపెండ్స్. అంటే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, మరీ చీకట్లో అడవిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుందో అలాంటి టైంలో ఇస్తాం. ఓకే సార్, ఇంకేముంది సార్? నెక్స్ట్ ఇది స్టంట్ బ్యాటన్. అలా చెప్పిన దానికి ఇన్కేస్ అది మన వైపు వస్తుంది అనగానే మనం షాక్ లాగా ఇస్తారనమాట. సో ఈ సౌండ్కి దానికి కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి కెమెరా ట్రాప్స్. ఈ యూజువల్గా మనం ఏంటంటే వైల్డ్ లైఫ్ ఏముంది అనేదానికి, మళ్ళీ ఎలా మూమెంట్ అవుతుంది అనేదానికి ఇది వచ్చేసి మనకి మెమరీ కార్డ్ స్టోర్ అయ్యింది. సో ఎప్పుడైతే ఇది మూమెంట్ అయిద్దో అప్పుడు ఫ్లాష్ లైట్ వచ్చేసి ఏదైతే మోషన్ ఉందో ఆ మోషన్ దీంట్లో ఇది పిక్చర్ క్యాప్చర్ అయితే ఇది మనం తర్వాత ల్యాప్టాప్లో పెట్టుకొని చూసుకుంటే, ఒకవేళ టైగర్ అనుకోండి, బోత్ సైడ్స్ పెట్టేసుకొని టైగర్ మూమెంట్ ఎలా ఉంది, ఎట్ సైడ్ వెళ్ళింది, అవన్నీ మనం దీంట్లో ఐడెంటిఫై ట్రీకి కడతారా సార్? ట్రీకి వాటికి మనం పెడతాం అన్నమాట. సో ఏదైనా స్టాటిక్ లొకేషన్స్ లో పెట్టేసి ఆపోజిట్ ట్రీస్ కూడా కడతారన్నమాట. హై రిజల్యూషన్ ఉంటుంది సార్? SDK 64GB 128GB దాకా సపోర్ట్ చేసింది. హై రిజల్యూషన్ వస్తుంది. ఓకే సార్. సో నెక్స్ట్ ఈ GPS మనం ఏంటంటే ఎప్పుడైనా ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు డైరెక్షన్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి GPS, అలానే ఎక్కడన్నా లొకేషన్ మనం పాయింట్ తీసుకోవాలనుకుంటే కోఆర్డినేట్స్, ఆ పాత్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనం GPSని యూజ్ చేస్తాం. ఓకే సార్. నెక్స్ట్ ఇది గన్నా సార్? ఇది వచ్చేసి మనం ఏంటంటే ఎలిఫెంట్స్ డాటింగ్కి, అంటే దానికి సజెషన్ ఇవ్వడానికి వాటికి యూజ్ చేయడానికి. ఇది డాన్ ఇంజెక్ట్ డబుల్ బ్యారెల్ గన్ అన్నమాట. ఓకే. అంటే ఇది ఎటువంటి పరిస్థితులు వినియోగిస్తాం సార్ దీన్ని? దీనికి ఉపయోగించాలి అంటే ఫస్ట్ థింగ్ మనం డాటింగ్ చేయాలి అంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పర్మిషన్ ఉండాలి. సో ఎప్పుడైతే మనకి పర్మిషన్ ఉంది, ఏదన్నా ఎలిఫెంట్ ఇబ్బంది పెడుతుంది అని పైనుంచి మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇది యూజ్ చేయాలన్నమాట. రేరెస్ట్ ఆఫ్ ది రేర్. లేదు టైగర్ ఏదన్నా హ్యాబిటాట్లోకి వచ్చింది, దాన్ని సేఫ్గా రీలొకేట్ చేయాలి అన్నప్పుడు
పర్మిషన్ తీసుకొని అప్పుడు మాత్రమే దీన్ని అంటే ఓన్లీ ఎలిఫెంట్ గానే కాదు, ఏ వైల్డ్ లైఫ్ ఏదన్నా వైల్డ్ లైఫ్ దేనికన్నా డాటింగ్ అంటే మత్తు మంది ఇవ్వాలి అనుకుంటే దానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది డ్రోన్స్ యూజువల్గా మనం మానిటర్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి ఎక్స్క్లూజివ్గా పార్వతీపురం అటు సైడ్ ఏంటంటే అప్పుడప్పుడు ముంపుడు వాటర్లోకి వెళ్తాయి, వెళ్ళిపోయిన తర్వాత ఎటు సైడ్ నుంచి వస్తాయో తెలియదు అన్నమాట. అలాంటి మూమెంట్ అబ్జర్వ్ చేయడానికి అలాంటి టైంలో ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే. సో ఈ 2 టైప్స్ ఉన్నాయి, ఫ్యాంటమ్ సిరీస్ అని ఇన్స్పైర్ సిరీస్లో మనం 2. సార్ ఇది చాలా చిన్నగా ఉంది సార్. ఇది దీన్ని కెమెరా సార్, ఇది ఫ్యాంటమ్ 4. ఇది బర్డ్ వాచింగ్ కానీ లేదంటే యానిమల్ యొక్క అప్పుడప్పుడు ఏంటంటే దగ్గరగా మనం యానిమల్ బిహేవియర్ అబ్జర్వ్ చేయాలన్నమాట, ఏమైనా ఇంజ్యూరీస్ ఉన్నాయా ఇవన్నీ. సో ఈ బైనాక్యులర్స్ తో మనకి బాగా. ఎంత రేంజ్ ఉంటుంది సార్ బైనాక్యులర్ రేంజ్? 200 మీటర్ 200 400 అంటే మనం క్లారిటీ ఎంత కావాలి అనేది. బర్డ్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఈ ఎలిఫెంట్ ఇంజురీస్ వీళ్ళు కూడా చూడడానికి దీన్ని వినియోగిస్తారు. చూడచ్చు, అంటే మనం మరీ దగ్గరికి వెళ్ళి చూడలేము కదా ఏ టైప్ ఆఫ్ ఇంజురీ, లేకపోతే ఇప్పుడు కొన్ని మేల్ ఎలిఫెంట్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే మస్తులో ఉందా లేదా అనేది మనకి పక్క నుంచి వస్తే తెలుస్తాయి. సో దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచి చూడటానికి వాటికి యూజ్ అవుతాం. ఓకే. చాలా జనరల్గా ఇప్పుడు పార్వతీపురం అన్యంలో తిరుగుతున్నటువంటి ఎలిఫెంట్స్ పిల్ల ఏనుగులు కూడా ఉన్నాయి, ఒక 2 ఏనుగులు. అది చాలా ఇంట్రెస్టింగ్గా వాటి అంటే వాళ్ళ ఫాదర్ మదర్తోనే మూవ్ అవుతుంటాయి, అటు ఇటు తిరుగుతుంటాయి. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితులు అవి? ఎప్పుడైనా సరే వైల్డ్ చిన్నవి ఉన్నాయి అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి పెద్దవి. సో మనం దగ్గరికి వెళ్తున్నాము అంటే మనం వాటిని అటాక్ చేస్తాయేమో అని చెప్పి ముందు అవి అటాక్ చేయడానికి చూస్తాయి అన్నమాట. ఓకే. సో అదే ఇంటెన్షన్తో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళకుండా చూసుకుంటున్నాం. విలేజెస్ అనే కాదు, మేము కూడా దగ్గరికి వెళ్ళకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మా ట్రాకర్స్ అయినా సరే ఎవరికైనా సరే దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే అవి చిన్న కాఫ్స్ ఉన్నాయి కాబట్టి అటాకింగ్ నేచర్లోనే ఉండేది. సో వాటి హెల్త్ కండిషన్స్ మనం ఎలా క్యాచ్ చేస్తుంటాం సార్? వైల్డ్లో ఉన్నప్పుడు వైల్డ్ ఎలిఫెంట్స్ మనం ఎలా క్యాప్చర్ చేస్తామంటే మైనర్ ఇంజురీస్ అవి ట్రీట్ చేసేసుకుంటాయి. మేబీ సమ్ గ్రాస్ కానీ ఏదానికి కావాల్సిన మట్టి కానీ అవి పూసుకొని అవి ట్రీట్ అయిపోతాయి మ్యాక్సిమం. ఓన్లీ ఎప్పుడంటే మేజర్ డిస్ఓరియంటెడ్ అయిపోయిద్దో అలాంటి టైంలో ప్రయర్గా మనం పైన ఆఫీసర్స్కి చెప్పి జూ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే సార్. ఏం సార్ ఇది వచ్చేసి ఇందాక చెప్పిన కెమెరా ట్రాపే. అయితే దీంట్లో స్పెసిఫైడ్ ఏంటంటే దీంట్లో సిమ్ కార్డు ఉండేది. ఎప్పుడైతే దీంట్లో మూమెంట్ క్యాప్చర్ అయ్యిద్దో మనకి SMS వచ్చేసిద్ది అన్నమాట, ఇలా ఒక మూమెంట్ అయ్యింది. సో ఇదేంటంటే లేటెస్ట్ వర్షన్ అనమాట, 4G వర్షన్. ఏదైనా మూమెంట్ ఉంది అంటే ఇమీడియట్గా మనకి SMS అలాంటివి. అంటే ఇప్పుడు ఈ యానిమల్సే కాకుండా ఇప్పుడు వాటికి థ్రెటనింగ్ కల్పించే ఎవరైనా అన్నోన్ సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నా ఇది క్యాప్చర్ చేస్తారు. ఇఫ్ మనం వెళ్ళినా సరే క్యాప్చర్ అయింది అంటే మనకి మెసేజ్ వచ్చేస్తుంది. స్మగ్లింగ్ వాటికి మనకి యూజ్ చేసుకోవచ్చు. స్మగ్లింగ్ ఎవరైనా చేస్తున్నారా దాన్ని ఆపడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది చాలా లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీ. ఇది లేటెస్ట్ ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇది లేటెస్ట్. ఇది సార్ ఫైనల్గా ఇది వచ్చేసి ఫైనల్గా ఇదేంటి అంటే మోనోక్యులర్ నైట్ విజన్ కెమెరా అన్నమాట. ఎప్పుడైతే చీకట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా మూమెంట్ అవుతుంది అని క్యాప్చర్ చేయాలి, వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి, లేదంటే మన ట్రాకర్స్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు, దూరంగా ఉన్నారు, ఓపెన్ ఏరియాలో ఉన్నారు. మామూలుగా బైనాక్యులర్స్ ఎలా యూజ్ అవుతుందో అలానే యూజ్ అవుద్ది, కాకపోతే చీకట్లో యూజ్ అవుద్ది. IR దీంట్లో 5-4 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట వీడియోస్. సార్ ఫైనల్గా ఇప్పటివరకు మీ ప్రాంతంలో ఈ వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్తో మీరు చాలా ఏళ్ళు జర్నీ చేస్తూ వచ్చారు. మన ప్రాంతంలో ఎన్ని ఉన్నట్టు మీరు గుర్తించారు సార్? పార్వతీపురం మన్యంలో యాక్చువల్గా 2 హర్డ్స్ ఉన్నాయి. సో 2 హర్డ్స్లో మనకి ఒక హర్డ్ వచ్చేసి 8, ఇంకో హర్డ్ వచ్చేసి 4 ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 4 కూడా ప్రస్తుతమే ఇప్పుడు ఒడిశా బార్డర్లో ఉన్నాయి. యాక్చువల్గా బామిని కొద్ది దాటి పైకి ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి గరుగుబిల్లి మండలంలో. సార్ ఇప్పుడు కుంకి ఏనుగులు తెచ్చారు కదా సార్, వాటిని ఏమైనా ప్రయోగించడం జరిగిందా సార్? డైరెక్ట్గా ప్రయోగం చేయకూడదు. యాక్చువల్గా ఏంటంటే మాక్ డ్రిల్స్ లాగా వాటి బిహేవియర్ అబ్జర్వ్ చేస్తాం. అంటే కొన్ని ఎలిఫెంట్స్
కుంకి ఏనుగులకు ఒకలాగా రియాక్ట్ అవుతాయి. అవును. కొన్ని ఫ్రెండ్షిప్ చేస్తాయి, కొన్ని భయపడతాయి. ఇప్పుడున్న హర్డ్ ఏంటంటే చిన్నవి ఉన్నాయి కాబట్టి భయపడుతున్నాయి. సో భయపడి కొద్దిగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ అవి చూసుకొని ఎక్కడైతే కరెక్ట్గా చేస్తే ఆ ఫారెస్ట్లో వెళ్ళిపోయిద్దో చూసుకొని అప్పుడు ఏదైనా ఆపరేషన్ హైయర్ ఆఫీషియల్స్ చెప్పిన దాన్ని బట్టి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా ఈ ఎలిఫెంట్ని ట్రాక్ చేయడానికి వినియోగించేటువంటి పరికరాలన్నీ కూడా మణికంఠేష్ గారు మాకు క్లుప్తంగా వివరించారు. అయితే ఏనుగుల్ని అంటే జనాలపైకి వచ్చేయడం కాకుండా వాటిని సంరక్షించడం కూడా తమకు చాలా పెద్ద విషయం అని మణికంఠేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు ఏనుగుల సంబంధించిన గుంపు మూమెంట్ని అలాగే వాటిని సంరక్షణ కూడా మా బాధ్యత అని వీరైతే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది.